చిట్టి ముత్యాలతోటి బిర్యానీ చేసుకుందాం. చిట్టి ముత్యాలు రైస్ అండి. ఇది చిన్నగా ఉంటుంది. దీన్ని స్మాల్ పెరల్ అంటారు. ఇది మంచి అద్భుతమైన సువాసన ఉంటుంది, మృదువుగా ఉంటుంది రైస్ అది. దీంతో మనం బిర్యానీ చేసుకుందాం. ఏది? పన్నీరు కాజు రెండు కలిపేసి పన్నీర్ కాజు బిర్యానీ. దీనికి కావాల్సిన పదార్థాలు పన్నీరు, కాజు, కుంకుమ పువ్వు, పుదీనా, ఫ్రెష్ గ్రీన్ పీసు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, క్యారెట్, గరం మసాలా అండి మనం గ్రైండ్ చేసుకుంటాము. ప్లస్ వంటలకు కూడా కావాలి. కారము, పసుపు, ధనియాలు, ఉప్పు. ఉంటే కనుక కాలీఫ్లవర్ వాడండి, లేకపోతే అవసరం లేదండి, అది ఆప్షనల్. నూనె, నెయ్యి రెండు కలిపి వాడదాం. రెండింటిని కలిపేద్దాం, మూకుడుని కలిపేసి వాడుకుందాం. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. నెయ్యి నూనె కాగిన తర్వాత ఏం చేసాము, ఉల్లిపాయలు గరం మసాలా వేసి ఉల్లిపాయలను వేయించుకుంటున్నాం. దాని ముందర ఏం చేసామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, పన్నీరును జీడిపప్పు రెండింటిని వేయించుకుని పక్కన పెట్టుకున్నాము. ఇదేమో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్. ఎప్పుడు వేయాలో ముందర చూద్దాము. ఫస్ట్ ఇది ఎర్రగా వేయించుకుందాం. నీరు వేసాము. నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఏం చేసాము, పైనుంచి ఒక బాదం ఆకులు వేసి అల్యూమినియం ఫాయిల్ తోటి సీల్ చేసాం. సీల్ చేసి పైనుంచి మూత పెట్టుకొని బరువు పెట్టేద్దాం. బరువు పెట్టి కింద పెనం కూడా పెట్టాం. ఒక 12 నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో వదిలిపెడదాం. వదిలిపెట్టి 12 నిమిషం ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి 20 నిమిషాలు వదిలిపెడదాం. 20వ నిమిషం మూత తీసి చూస్తే చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ అయి ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను. ఇది మొత్తం అంతా అయిన తర్వాత లాస్ట్ చూపెడతాం. 12 నిమిషాలు సన్నర్సక మీద పెట్టాం కదా, పెట్టి ఆర్పేసి ఒక 20 నిమిషాల పాటు పైన అల్యూమినియం ఫాయిల్ ఆకులు వేసి పెట్టాము. అన్నీ తీసేసాము. ఇప్పుడు పొగలు కక్కుతుంది. చక్కగా ఉడికిందండి, ఫస్ట్ క్లాస్ ఉంది. సువాసన అయితే గుమాయించి కొడుతుంది, చాలా బాగుంది. వేరే గిన్నెలకు తీసుకుందామండి ఒక్క నిమిషం. మనకి చిట్టి ముత్యాల బిర్యానీ, కాజు పన్నీర్ చిట్టి ముత్యాల బిర్యానీ పూర్తయింది. రుచి సూపర్ ఉందండి. వేడివేడిగా ఉంది. కొద్దిగా పెరుగు పచ్చడి పెట్టుకొని రాయిత తిని చూడండి, సూపర్ ఉంటుంది. రైట్? తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.